ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మంచి గుమ్మడికాయతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పులుసుని ఇలా ప్లెయిన్ గా రైస్ తో కలిపి తీసుకోవచ్చండి, లేకపోతే ముద్దపప్పుతో కలిపి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నేను ఇక్కడ గుమ్మడికాయలో ఒక సగం ముక్క తీసుకొని దీనితో నేను పులుసు తయారు చేస్తున్నాను. దీనిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి పైన చిక్కు కూడా తీసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా మనం నార్మల్ గా సొరకాయ పులుసుకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ముక్కలు అలానే కట్ చేసుకోవాలి. గుమ్మడికాయలో విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కళ్ళకు కూడా చాలా మంచిది. గుమ్మడికాయలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఎముకలను బలంగా మారుస్తుంది. అలానే ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందండి, అందువల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. అలానే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. గుమ్మడికాయ బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉన్నాయి, బరువును నియంత్రిస్తాయి. అలానే గుమ్మడికాయ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇలా గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఖాళీ మట్టి పాత్రల్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టకూడదండి, అందువల్ల ముందుగా నేను ఆయిల్ వేసి పాత్రలో తర్వాత స్టవ్ వెలిగించాను. ఇది వేడవటానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి పులుసులో. 2 గ్రీన్ చిల్లీ, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు ముందు కొంచెం వేడవటానికి టైం పడతాయండి, తర్వాత వంట అంతా కూడా ఫాస్ట్ గానే అవుతుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. దీనితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఇవి 50% వరకు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి. అలానే 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 2-3 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీ టేస్ట్ కి తగినట్టు 4 స్పూన్లు 5 స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ చూపించడం 2-3 స్పూన్లు చూపించినా కానీ నేను ఇంకొక 2 స్పూన్ల వరకు ఎక్స్ట్రా వేసుకున్నానండి. బెల్లం వేసిన తర్వాత మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్కలు ఇలా మెత్తబడితే సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.